ముందు మీరు డబ్బులు కట్టాలి, ఆ తరువాత మరో ఇద్దరితో కట్టించాలి. అలా చేస్తే మీ కమిషన్ మీకు వచ్చేస్తుంది. ఇంతే, సింపుల్. ఇదే సీక్వెన్స్ లో 100 కోట్లు దండుకుంటున్నారు, 1000 కోట్లు దోచుకునేందుకు రెడీగా ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న భారీ ఎత్తున సాగుతున్న ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాను బిగ్ టీవీ బయటపెట్టింది. అదే ఏడీఎంఎస్ బైక్ స్కీమ్ కాదు, బిగ్ స్కామ్. 100, 200 కాదు, ఏకంగా 40,000 కోట్లు కొల్లగొట్టేందుకు చేసిన మాస్టర్ ప్లాన్ ను బిగ్ టీవీ బయటకు తెచ్చింది. అదేంటో చూడండి. మోసపోవడానికి జనం రెడీగా ఉంటే చాలు. మోసం చేసే కేటుగాళ్లు వీధికి ఒకడున్నాడు. ఈ ఏడీఎంఎస్ ఈ బైక్స్ దందా కూడా అలాంటిదే. పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల నడిచే దందా వేరే ఉంది. వేలు కట్టండి, కోట్లు సంపాదించండని ఆశ పెట్టి ఫుల్గా క్యాష్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విస్తరిస్తున్న ఈ స్కామ్ స్కీమ్ వేలాది మంది నుంచి డబ్బులు వసూలు చేస్తుంది. ఎలక్ట్రిక్ బైక్లని ముందు పెట్టి మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాని జోరుగా నడిపిస్తున్నారు. ముందు మీరు 15,000 కట్టండి, మరో ఇద్దరితో చెరో 15,000 కట్టించండి, మీకు 10,000 కమిషన్ వస్తుందని చెప్తున్నారు. అలా ఈ బిజినెస్ లో దిగి కోట్లు సంపాదించామని కూడా చెప్పుకునే వాళ్ళున్నారు. ఇప్పటి వరకు మా ఫ్యామిలీలో అమ్మ వాళ్ళకు కూడా చెప్పలేదు ఇంత అమౌంట్ తీసుకున్నామని, వాళ్ళకి తెలియదు కూడా. మీకెందుకు చెప్తున్నా అంటే బిజినెస్ లో మాలాగా మీరు తీసుకోవాలని నా కోరిక. ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి 28 నెలలు అవుతుందండి. ఈ 28 నెలల నుంచి 3 కోట్ల రూపాయలు అనేది మేము మ్యారేజ్ అయిన ఇప్పటి వరకు 20 years రన్ అవుతుంది మా మ్యారేజ్. 18 సంవత్సరాల్లో నానా రకాల బిజినెస్లు చేసిండు సారు. టిప్పర్లో బిజినెస్ చేసిండు, లక్షలు చూసిండు, కానీ అన్ని అప్పులే మిగిల్చిండు. ఇది ఇలా ఉంటుంది ఈ దందా. పేరుకే ఎలక్ట్రిక్ బైక్ల బిజినెస్. తెర వెనుక దందా జరిగి దందా వేరే. బైక్ షోరూంలు పెట్టి అసలు బైకే కొనాల్సిన అవసరం లేదని వాళ్ళే చెప్తారు. ఒకవేళ మీకు బైక్ కావాలంటే మిగతా డబ్బులు చెల్లించి బైక్ కూడా తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళిచ్చే ఐడితో వ్యాపారంలోకి దిగొచ్చు. ఇప్పుడు మీరు ఎలా 15,000 మనీ పెట్టి మీరు జాయిన్ అయ్యారో, సో వేరే వాళ్ళని కూడా మీరు అలానే చేయించాలన్నమాట. వాళ్ళకి ఐడి తీయించాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 15,000 పెట్టి జాయిన్ అయ్యారు. మీ కింద మీరు ఇద్దరు జాయిన్ చేశారు. లెఫ్ట్ ఒకళ్ళు, రైట్ ఒకళ్ళు. లెఫ్ట్ రైట్ ఉంటుంది. అంటే మీరు సొంతంగా ఇద్దరు జాయిన్ చేశారు. మీ ఫ్రెండ్లో ఒకరిని, మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరిని, లేదా మీ ఒక ఫ్రెండ్, మీ రెండో ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2 అనమాట. సో ఇలా జాయిన్ చేసిందంటే మీకు ఒక రేషియో మ్యాచ్ అవుతుంది. సో మీరు ఒకళ్ళు రిఫర్ చేసినందుకు మీకు 5,000 వస్తుంది. సో వీళ్ళని చేసినందుకు 5,000. సో ఇక్కడ మ్యాచ్ అయ్యింది మీకు లెఫ్ట్ 1, రైట్ 1. సో ఇట్లా మీకు ఎంత అవుతుందంటే 5K + 5K 10K. సో ఇట్లా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ రేషియోలో ఉంటుంది. మీ కింద ఫ్రెండ్ 1, ఫ్రెండ్ 2 ఇద్దరు ఉన్నారు. సో ఫ్రెండ్ 1 ఇద్దరు జాయిన్ చేసిండు, ఫ్రెండ్ 2 ఇద్దరు జాయిన్ చేసిండు. సో వాళ్ళిద్దరి కింద చేసినందుకు మీ ఫ్రెండ్స్ కింద వస్తుంది. సో వాళ్ళు మీ కింద టీం కాబట్టి మీకు కూడా కొంచెం ఇస్తుంది. సో ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చిందంటే అవార్డ్స్ అండ్ రివార్డ్స్. చూసారుగా, ఇద్దరిని చేర్పిస్తే 10,000 కమిషన్ వస్తుంది. వాళ్ళు మరో ఇద్దరిని చేర్పిస్తే ఇంకొంత కమిషన్ అందుతుంది. ఇలా ఎంతమంది చేరితే అంత కమిషన్ వస్తుంది. మన డబ్బులు మనకొచ్చేస్తున్నాయి కదా అనిపిస్తుంది. అంతా ఈ లాజిక్ దగ్గరే లాక్ అయిపోతున్నారు. డబ్బులు కట్టేస్తున్నారు. కానీ ఇదంతా నిబంధనలకు విరుద్ధమైనటువంటి బిజినెస్. మల్టీలెవెల్ మార్కెటింగ్ చేసేందుకు రూల్స్ ఒప్పుకోవు. పైగా ఏడీఎంఎస్ తమకు ఐఎస్ఓ సర్టిఫికెట్ కూడా ఉందని చెప్తోంది. కానీ అది శానిటరీ నాప్కిన్స్ తయారు చేసేదానికి సంబంధించిన సర్టిఫికెట్. దాన్ని చూపించి ఎలక్ట్రిక్ బైక్స్ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. ఇది ఇంకా పెద్ద మోసం. శానిటరీ నాప్కిన్స్ కి ఎలక్ట్రిక్ బైక్స్ కి అసలేమైనా సంబంధముందా? బిగ్ టీవీ చెప్తున్నది, ప్రశ్నిస్తున్నది కూడా ఇదే. తప్పుడు ఐఎస్ఓ సర్టిఫికెట్ తో ఎందుకు మోసం చేస్తున్నట్లు? నిబంధనలకు విరుద్ధంగా మల్టీలెవెల్ మార్కెటింగ్ ఎందుకు చేస్తున్నారు? ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మకుండా స్కీమ్ లో చేరమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకంటే ఇదంతా ఓ ట్రాప్. ముందు డబ్బులిస్తారు, తర్వాత ముంచేస్తారు. గతంలో ఈ తరహా మోసాలు, స్కామ్లు చాలానే జరిగాయి. కొన్ని 100 కోట్లు వసూలయ్యేదాకా బాగానే నడిపిస్తారు. ఓ స్టేజ్ దాటాక కింది లెవెల్లో లక్షల మంది ఉంటారు. అలా వారి కింద జాయిన్ అయ్యేందుకు ఎవరు ఉండరు. ఆ టైంకి కంపెనీ పెట్టినోళ్లు జంప్ అయిపోతారు. ఆఖరికి వచ్చేసరికి కింది స్థాయిలో ఉన్నోళ్ళకి డబ్బులు రాక జాయిన్ అయ్యేందుకు ఎవరూ లేక వేలాది మంది కోట్లాది రూపాయలు లాస్ అవుతారు. అప్పుడు కొత్తగా డబ్బులు కట్టి జాయిన్ అయిన వాళ్ళు ఎవరిని నిలదీస్తారు? కంపెనీనా, వాళ్ళని ఆ స్కీమ్ లో చేర్పించిన వారినా? ఇప్పటికిప్పుడు ఏడీఎంఎస్ కంపెనీ బోర్డు తిప్పేస్తే పరిస్థితి ఏంటి? లీగల్ గాను ఏమి చేయలేని పరిస్థితి వస్తే దిక్కెవరు? నష్టపోయిన వాళ్లకు డబ్బును చెల్లించేదెవరు? మొదట్లో కోట్లు సంపాదించుకున్నామని చెప్పిన వాళ్ళంతా కింది స్థాయిలో ఉన్నోళ్ళకి డబ్బులు తిరిగిస్తారా? ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయి.
అసలు బైకుల పేరుతో వ్యాపారం మొదలుపెట్టిన కంపెనీ బైకులు అమ్మకుండా ఈ చైన్ మార్కెటింగ్ వ్యాపారం ఎందుకు చేస్తుందనేది అసలు ప్రశ్న. జనాల నుంచి డబ్బులు వసూలు చేసి వారినే మార్కెటింగ్ ఏజెంట్లుగా ఎందుకు మారుస్తోంది? ఎవరి డబ్బుతో ఎవరు వ్యాపారం చేస్తున్నారు? బక్రాలు అవుతున్నదెవరు? ఈ విధంగా 100 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన కంపెనీల లిస్ట్ ఇప్పటికీ చాలా ఉంది. ఇప్పుడు ఈ ADMSది కూడా అదే స్టోరీ, అదే దారి. డబ్బులు వస్తాయని ఆశపడకండి, దేనికైనా ఓ హద్దుండాలి. అలా కాకుండా కమిషన్ వస్తుంది కదా అని కక్కుర్తి పడితే ఆఖరికి నష్టపోవాల్సింది మీరే.